అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మందుబాబుల రికార్డ్ ఒక్క రోజులో 333,00,00,000 లిక్కర్ ఆంఫర్డ్. నిజంగా రికార్డ్ కదండీ! నిజంగా దీనికి కారణం దసరా నాడు గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపులు మూసివేత జరగటంతో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త. కొనుగోళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఒక్కసారి ఆ రికార్డులు మనం చూస్తే అరిచేతిని అడ్డుపెట్టి సముద్రాన్ని ఆపగలమా? పండగ వేళ వైన్ షాపులు క్లోజ్ చేయాల్సి వచ్చినంత మాత్రాన మందుబాబులను ఆపగలరా? తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా ఒక సరదా చర్చ మొదలైంది. దానికి కారణం దసరా నాడు గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపుల మూసివేత జరగడంతో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త కొనుగోళ్లలో సరికొత్త రికార్డులను సృష్టించారు. ఏకంగా 333,00,00,000 మద్యం అక్కడ తీసుకున్నారు. అవును, తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో మొత్తంలో రాష్ట్రం మొత్తంలో సుమారు 419 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఇది సరికొత్త రికార్డు అని చెప్తున్నారు ఎక్సైజ్ శాఖ వాళ్ళు. ఈ క్రమంలో పండుగకు 2 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 30 అత్యధికంగా సుమారు 333 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, అక్టోబర్ 1న కూడా మద్యం విక్రయాలు కొనసాగి సుమారు 86 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచే మద్యం దుకాణాల వద్ద విక్రయాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీరు ఏరులై పారినట్టు తాజాగా ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుస్తోంది. ఇందులో భాగంగా 3 రోజుల్లో 6.71 lakhs లిక్కర్ కేసులు అమ్ముడవ్వగా, బీరు కేసులు 7.22 లక్షలు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 7% కంటే ఎక్కువ అని చెప్తున్నారు దీనికి సంబంధించి. వాస్తవానికి గత ఏడాది 2024 సెప్టెంబర్ నెలలో 2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 2025 సెప్టెంబర్ నెలలో దసరా సందర్భంగా 3,048 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఇక గత ఏడాది సెప్టెంబర్లో 28.8 లక్షల కేసులు లిక్కర్ కేసులు అమ్ముడవుగా, ఈ ఏడాది అంటే 29.92 లక్షల లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. ఇక బీరు కేసుల విషయానికి వస్తే 2024 సెప్టెంబర్ నెలలో 39.7 లక్షల బీర్లు అమ్మకాలు అవ్వగా, ఇప్పుడు అంటే 2025 సెప్టెంబర్లో 36.46 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. మరోవైపు సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్న 70 లక్షల విలువైన 12,058 మద్యం బాటిల్ను ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీం వాళ్ళు దీనికి సంబంధించి పట్టుకున్నారని వాళ్ళు ఈ యొక్క వివరాలు అందించే ప్రయత్నం చేశారు. టోటల్గా చూస్తే ఇక్కడ తెలంగాణలో నిజంగా మందుబాబులు అంటే బాలకృష్ణ ఒక సినిమాలో చెప్తారు, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు రికార్డు సృష్టించాలన్నా మేమే, దాన్ని మళ్ళీ తిరగరాయాలన్నా మేమే అన్నట్టుగా ఈ యొక్క లిక్కర్ అమ్మకాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.